ఇప్పుడు బొకడా బైబిల్ అన్నాడు రాధా మనోహర్ దాస్, లంజల పుస్తకం అని అన్నాడు. అవును. యేసుక్రీస్తు తల్లి మరియా వ్యభిచారం చేసి యేసుక్రీస్తుని కందే అన్నాడు. ఇదే మాట ఒక 20-30 ఛానళ్ళు లైవ్లు పెట్టుకొని మమ్మల్ని హేళన చేస్తూ ఉంటే ఆన్సర్ చెప్పొద్దన్న. అందులో భాగంగా నువ్వు బైబుల్ జోలికి వచ్చావు కాబట్టి నీ గ్రంథాల్లో ఏముందో మాట్లాడావు అంతే తప్ప బూతులు మాట్లాడాల సుమా. మీ పురాణాల్లో ఏముందో చెప్పావు అంతే. మేము ఇప్పుడు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తామన్నా, చర్చిలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్తాం మీ చేతుల్లో బైబిల్ ఉండాలి ఖచ్చితంగా అని. మరి మీ గుడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు పురాణాలు పంచొచ్చుగా. మీ గుడికి వచ్చిన అందరికీ భగవద్గీత రామాయణం ఇవ్వచ్చుగా. మీరెందుకు ఎవరన్నా? హిందువులందరిళ్లలో భగవద్గీత ఉండాలి, రామాయణం ఉండాలి, పురాణాలు ఉండాలి, వేదాలు ఉండాలి, తెలుగులో చదువుకునే అవకాశం ఉండాలి. ఉంటే అంటే మత ప్రచారం చేయడం మా సంస్కృతిలో లేదు కాబట్టి మేము ప్రచారం చేయం. ప్రచారం కాదన్నా, నువ్వు ఒక హిందువి అని అంటున్నావు, నువ్వు ఒక బ్రాహ్మణ మతాన్ని నమ్మిన వ్యక్తివి. అప్పుడు నీ మత గ్రంథం నీ ఇంట్లో ఉండాలి కదా, ఎందుకు ఉండద్దు? ఉండదని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఎవరు ఉండదని మీరు ఎట్లా? ఇవాళ అందరు హిందువులు అన్న మా ఇంటికి వస్తారా మీరు?